రాఖీ పండుగ వేళ ఆ ఇంట తీరని విషాదం అలుపుకుంది. సోదరీమణులు తమ్ముడు చేతికి రాఖీ కట్టి ఆశీర్వదించాల్సిన సమయంలో అదే తమ్ముడు విగతజీవిగా మారటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన సింహాద్రి శివ అనే యువకుడు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మణుగూరులోని గాంధీ బొమ్మ సెంటర్కు చెందిన శివపై పీవీ కాలనీకి చెందిన కొందరిని స్థానికంగా ఎంకే గ్యాంగ్ గా పిలుస్తారని సమాచారం. ఈ గ్యాంగ్కు చెందిన వ్యక్తులు శివను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టడంతో, ముఖ్యంగా ఛాతిపై బలమైన దెబ్బలు తగలటంతో శివ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. తమ్ముడు చేతికి రాఖీ కట్టే లోపే తమకు దూరమయ్యాడంటూ సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రక్షాబంధన్ పర్వదినం రోజే ఈ దారుణం జరగడంతో స్థానికులు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మా తమ్ముడు అన్యాయంగా చంపేశారండి. మొత్తం గ్యాంగ్ పెట్టి మరీ చంపేశారండి. వాడు హైదరాబాద్ లో ఆగిపోయేవాడు. వాడిని ఫోన్ చేసి మరీ పిలిపించి రెచ్చగొట్టి మరి ఫోన్ చేసి నువ్వు వస్తావా ఇది అది అనే వరకు వాడు రెచ్చిపోయి వచ్చేసిండు. గ్రౌండ్ పోగానే ఆ ఫోటో చూస్తే గ్యాంగ్ అండి, గ్యాంగ్ ఏంటండి అది ఎంకే గ్యాంగ్ అంటండి, గంజాయి తాగే వాళ్ళు. వాళ్ళందరూ కలిసి నా తమ్ముడిని చంపేశారండి. వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అండి. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళు 40 మంది కాకుండా ఎవరిని కూడా వదిలేద్దండి. ఇప్పుడున్న అలర్ట్ తర్వాత ఉండదు, కానీ మాకు న్యాయం జరిగే వరకు మీరందరూ మాతో ఉండాలి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. సోదపితే గోరింకెలు పెట్టి నీళ్లు పెట్టినాక మళ్ళీ బేంచి మీద గూకా పెట్టి అంతలో మా అల్లుడు అనేసరికి మళ్ళీ ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయికి నిశ్చితార్థం అయింది. అమ్మాయి లైఫ్ ఏం కావాలి, అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏం చెప్పుకోవాలి, అమ్మాయి ఇట్లా జరిగింది, నిశ్చితార్థం అవగానే చచ్చిపోయింది.